Hello everyone, welcome to the chemistry guide. Today topic stoichiometry and balanced calculations. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టైకియోమెట్రీ అంటే ఏంటో తెలుసుకుందాము. స్టైకియోమెట్రీ ఈజ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనం చూసినట్లయితే కెమిస్ట్రీలో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే రియాక్టెంట్స్ ఎంత తీసుకుంటున్నాము, ప్రోడక్ట్స్ ఎంత వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడాన్నే మనము స్టైకియోమెట్రీ అని అంటాము. ఇక్కడ చూసినట్లయితే మీథేన్ ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నట్లయితే మనకి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అనేది వచ్చింది. ఇది మీథేన్ కంబషన్ రియాక్షన్. ఇక్కడ మనము రియాక్షన్కి ముందు ఉన్న పదార్థాలను మనము రియాక్టెంట్స్ అని అంటాము. ఇక్కడ మీథేన్ అండ్ ఆక్సిజన్ అనేవి మనకి రియాక్టెంట్స్ అండ్ రియాక్షన్ తర్వాత వచ్చేటటువంటి పదార్థాలని మనము ప్రోడక్ట్స్ అని అంటాము. ఇక్కడ ప్రోడక్ట్స్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్, ఇవి ప్రోడక్ట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆక్సిజన్ ముందు 2 అనే నెంబర్ ఉంది, వాటర్ ముందు 2 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్నే మనము స్టైకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అని అంటాము. వీటి వల్ల మనకి మోల్ రేషియో అనేది తెలుస్తుంది. ఈ రియాక్షన్లో మనము మోల్ రేషియో చూసినట్లయితే 1 మోల్ ఆఫ్ మీథేన్ తీసుకున్నాము, 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాము. ఇలా తీసుకుంటే మనకి ప్రోడక్ట్స్ 1 మోల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ 2 మోల్స్ ఆఫ్ వాటర్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా గ్యాషియస్ స్టేట్లో ఉన్నాయి. మాలిక్యూల్స్గా చూసినా కూడా మనకి సేమ్ ఉంటుంది. 1 మాలిక్యూల్ ఆఫ్ మీథేన్ తీసుకున్నాము, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాము. అయితే మనకి 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వచ్చింది, 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. మనము గ్యాస్ వాల్యూమ్ అనేది చూసినట్లయితే ఎస్టీపీ వద్ద, అంటే ఎస్టీపీ అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ మెజర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. దీన్నే మనము ఎస్టీపీ అని అంటాము. ఎస్టీపీ వద్ద 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 22.7 లీటర్స్. సో మనము 22.7 లీటర్స్ మీథేన్ 45.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి 22.7 లీటర్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ 45.4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. మనము మాస్ రిలేషన్షిప్ చూసినట్లయితే ఇక్కడ మీథేన్ మోలార్ మాస్ వచ్చేసి 16 గ్రామ్స్, అలాగే ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ వచ్చేసి 32 గ్రామ్స్. ఇక్కడ మనము 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాం కాబట్టి 64 గ్రామ్స్ ఆఫ్ O2 అనేది మీథేన్తో రియాక్ట్ అయ్యి 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ 36 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రియాక్షన్కి ముందు మొత్తం మాస్ ఎంత ఉంది? 16 గ్రామ్స్ ప్లస్ 64 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 18 గ్రామ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఉంటే మనకి ప్రోడక్ట్స్ 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, 36 గ్రామ్స్ ఆఫ్ H2O, ఇవి టోటల్గా కూడా 80 గ్రామ్స్ ఉన్నాయి. అంటే మనకి రియాక్టెంట్స్ ఎంత తీసుకున్నామో ప్రోడక్ట్స్ కూడా అంతే వచ్చాయి. సో మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి? ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ స్టేట్స్ దట్ మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే మనము రియాక్టెంట్స్ ఏ రేషియోలో అయితే తీసుకున్నామో ప్రోడక్ట్స్ కూడా మనకి అదే రేషియోలో వస్తాయి అని అర్థం. ఇక్కడ మనము మోల్ కన్జర్వేషన్ చైన్ చూసుకున్నట్లయితే గ్రామ్స్ నుంచి మోల్స్ కి కన్వర్ట్ అవుతుంది, మోల్స్ నుంచి మాలిక్యూల్స్ నుంచి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ. మనం రిలేషన్షిప్స్ తీసుకున్నట్లయితే మాస్ మోల్స్ గా కన్వర్ట్ అవుతుంది, మోల్స్ నుంచి మాలిక్యూల్స్. అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. మనం మోల్స్ తెలుసుకోవాలంటే మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్, అంటే మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ 1 మోల్. సో ఈరోజు మనం నేర్చుకున్నవి స్టైకియోమెట్రీ అంటే ఏంటి,
రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, మోల్ రేషియో, గ్యాస్ వాల్యూమ్, మాస్ రిలేషన్షిప్, కన్వర్జేషన్ ఆఫ్ మాస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.